ఇన్స్టా పెళ్లి చూపులు అప్పటి నుంచే సెలబ్రేషన్ స్టార్ట్. ట్రెండింగ్ లో పెళ్లి చూపుల వీడియోలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఆల్ పార్టీ మీటింగ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పలు డిమాండ్లు లేవనెత్తడం జరిగింది. మొట్టమొదటిగా పోలవరం గురించి చాలా భిన్న స్టేట్మెంట్లు ఇచ్చారు మినిస్టర్లు. ఇప్పుడు లేటెస్ట్ కెపాసిటీ తగ్గించి హైట్ కూడా అంత ఫస్ట్ ప్రపోజ్ చేసిన హైట్ ఉంటుందా లేదనేది కూడా ఈరోజు ఒక ప్రశ్నగా మారింది. కాబట్టి దానిపైన పోలవరం ప్రాజెక్టు పైన సుదీర్ఘంగా చర్చించాలని చెప్పి కూడా గట్టిగా కోరడం జరిగింది. అదేవిధంగా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఇప్పటికి ఇచ్చి దాదాపు 10 సంవత్సరాలు అవుతా ఉంది. ఇంకా కూడా చాలా విషయాలు ఇంకా పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ అవన్నీ కూడా నెరవేర్చలేదు. వాటిపైన కూడా చర్చించాలని కోరాము. అదేవిధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అసలు దీన్ని ప్రైవేటైజేషన్ చేయకూడదు, గట్టిగా దీనిపైన చర్చించాలని చెప్పి కూడా మేము కోరడం జరిగింది. అదేవిధంగా ఈరోజు దేశవ్యాప్తంగా డ్రగ్ అబ్యూజ్ అనేది మేజర్ ఇష్యూ ఉంది. యువత అంతా కూడా ఈరోజు పెడదవ పడుతున్నారు. సో దానిపైన కూడా చర్చించి స్ట్రిక్ట్ లాస్ తీసుకురావాలని చెప్పి కూడా మేము కోరాము. అందరూ కూడా అన్ని పార్టీలు కూడా దానిపైన చర్చించాలని చెప్పి కూడా మేము కోరాము. అదేవిధంగా సోషల్ మీడియా యాక్టివిస్ట్ పైన నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడము, ఫిజికల్ అసాల్ట్ చేయడము, వాళ్ళందరినీ కూడా పలు స్టేషన్లు తిప్పి అసలు పెట్టాల్సిన సెక్షన్లు కాకుండా దారుణంగా ఈరోజు హింసించే పరిస్థితి ఉంది. దానిపైన కూడా సభలో చర్చించాలని చెప్పి కూడా మేము కోరాం. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క చట్టం ఉండదు. ఒక్కొక్క పార్టీ అధికార పార్టీకి ఒక చట్టము, అపోజిషన్కి ఒక చట్టం ఉండదని చెప్పి కూడా మేము మాట్లాడడం జరిగింది. దానిపైన కూడా సభలో ఈసారి ఏ అవకాశం వచ్చినా కూడా చర్చిస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే అదానీతో అసలు ఎటువంటి సోలార్ అగ్రిమెంట్ చేయలేదు. సెకీతో చేశారు. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్. సో డెఫినెట్గా సెకీ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. సెకీకి అదానీ కాదు, చాలామంది కూడా సెకీకి పవర్ ఇస్తారు. సెకీ నుంచి బేసిక్గా మేము పవర్ తీసుకోవడం జరిగింది తప్పితే ఇవన్నీ కూడా బేస్లెస్ ఆరోపణలు అని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. వక్ఫ్ బోర్డు బిల్లు కూడా ఖచ్చితంగా ఈ సెషన్లో ప్రవేశపెడతారని చెప్పి కూడా లిస్టులో ఇవ్వడం జరిగింది. మా పెద్దలు విజయసాయిరెడ్డి గారు సెలెక్ట్ కమిటీలో కూడా సభ్యులుగా ఉండి ఆయన అభిప్రాయాలన్నీ కూడా తెలియజేశారు. సో పార్టీలో ఇప్పటికే పెద్దలు విజయసాయిరెడ్డి గారు ఆల్రెడీ మాకు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. పాయింట్స్ పార్టీ తరఫున ఏవేవి రేజ్ చేయాలో ఖచ్చితంగా మైనార్టీస్కు ఏ విధమైన అన్యాయం జరిగినా వాళ్ళకి సపోర్ట్గా నిలబడతాం. మైనార్టీస్ పక్షానే నిలబడతామని వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పి కూడా నేను తెలియజేస్తాను.